ముందుగా మీ మీడియా ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందు. అదేవిధంగా పేద ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం కాకుండా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తక్షణమే గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడము, పేద ప్రజలు మోసం చేయడము తప్ప ఊర్జువా కంపెనీలు అనేటువంటి అంబానీ, ఆదానీ వ్యక్తులకు అనుకూలమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళ జోలికి పోకుండా టోటల్గా దేశంలో 2 కుటుంబాలకు, అంబానీ, ఆదానీ కుటుంబాలకు వత్తాసుగా పరిపాలన చేస్తుంది తప్ప పేద ప్రజల పక్షాన కాదు. ఎలక్షన్ల ముందు ఇదే మాట ఎందుకు చెప్పలేదు? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పేద ప్రజలను, నీకు ఓటేసి గెలిపించిన ప్రజలను వంట గ్యాసు, పెట్రోల్, డీజిల్ పెంచి మోసం చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి బేషరతుగా పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించి బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతకంటే ముందు నేను పోయిన దేశాల యుద్ధాలను ఆపిన, ప్రపంచ దేశ యుద్ధాలను ఆపిన అన్న పెద్ద మనిషి నీకు చాలా క్లోజ్గా ఉంటాడు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయనకు పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి పెద్దన్నను ఓదార్చి యుద్ధం ఆపు, ఆ యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని భరించు, రైతుల ఉసురు ముడుతుంది, దేశ ప్రగతి అంటున్నావు, సామాన్య మానవుల పైన భారం మోస్తున్నావు, బంగారం కొనొద్దని చెప్తున్నావు. మన ఇంట్లో ఉన్న బిడ్డే పెళ్లి చేసి ఇవ్వాలంటే బంగారం చేసుకోకుండా ఎవడన్నా ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటుండా? బంగారం కొనొద్దని పేద ప్రజలకు చెప్తావు. నువ్వు కొనుక్కుంటుండవా? ఒక్క సూటు కోటుకు ₹1,00,00,000 అవుతున్నాయి. నువ్వు కొనకు. పనికి మాలిన కళ్ళబొల్లి కథలు చెప్పి మా కాన్వాయి తగ్గిస్తున్నా అంటున్నావు. ఛాలెంజ్ చేస్తున్నా, మీ రక్షణ లేకుండా ఒకే సింగిల్ బండి మీద పో. నిజంగా చెప్పాలంటే దేశానికి శత్రువు లేకపోతే ఒంటరిగా పోతాడు. నీకెందుకా కాన్వాయ్? టోటల్గా ఏ పక్కలు ఉన్నా డ్రోన్లను ఉపయోగించి అన్నలను గాలించినవు. మరి నీకెందుకు? నీకు శత్రుత్వం లేకపోతే నీ ఇంకా కాన్వాయ్ ఎందుకు? నువ్వు ఒక్కనే పెట్రోలు పాదయాత్ర చేసుకుంటావు, ఒకటే బండి మీద పో. నువ్వు ఎన్ని కళ్ళ బొల్లి కథలు చెప్పి మొన్న పరేడ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణలో అధికారంకి వస్తామని చూసినావు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రజలు తెలంగాణలో అమాయకులు లేరు. నిజామోని తరిమి కొట్టి తెలంగాణ అంతు చూసినటువంటి నిజామోని పైజామూడిన దాకా తరిమి కొట్టిన తెలంగాణ మట్టి పైన పుట్టిన తెలంగాణ వీరులిక్కడ. కాబట్టి ఒక సాకలి ఐలమ్మ ఉంది, ఒక కొండ్రం భీమున్నాడు. కాబట్టి తెలంగాణ మీదకి అధికారం మీదకి వద్దామని కళలు కనడం ఉట్టి కళ్ళనే. కాబట్టి ఇప్పటికైనా మీడియా ద్వారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. కళ్ళబొల్లి కథలు చెప్పి అధికారం మీదకి వచ్చి మాటికి గ్యాసు, పెట్రోల్ ధరలు పెంచడము నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపుతుంది. ఆ నిత్యావసర వస్తువుల ప్రభావం చూపడంతో పేద ప్రజల పైన భారం పడుతుంది. కాబట్టి ఒకటి గమనించాలి మీడియా ద్వారా ప్రధానమంత్రికి, ముఖ్యంగా రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అదేంటిది? పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ప్రభావం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య మానవుని జీవితాల మీద బండరాయి పడ్డట్టు అవుతుంది. అదేవిధంగా 5 రాష్ట్రాల మీదకి అధికారం మీదకి వచ్చిన పెద్ద మనిషి ఎలక్షన్లు అయిపోగానే ఏకదమ్మున ₹1000 అంటే వంట గ్యాస్ ధర పెంచిండు. ఎంతవరకు సమంజసం? అందుకనే మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా నరేంద్ర మోడీకి కోరుతున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పు దేశ ప్రజలకు. చెప్పుతూ పెంచినటువంటి వంట గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించు. ఎందుకంటే నువ్వు మోడీవి, నీ మొండి మాటలు చెప్పకుండా నరేంద్ర మోడీ నువ్వు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చాలా క్లోజు. అని కాలు మొక్తావా, దండం పెడతావా, బూట్లు నాకుతావా, యుద్ధాలు నాపు. భారతదేశ ప్రజల పక్షాన ఉండి ఆ పెరిగిన ధరలను ఆదాని ప్రజల పక్షాన ఉండి, కానీ దేశంలో 2 ఆదాని, అంబానీ పక్షాన మాత్రం ఉంటే నిరంతరం ఎర్రజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ఇప్పుడు కలలు అంటున్నావా? ఏది ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ పర్మనెంట్ ద పొలిటీషియన్. ఇప్పుడు నువ్వు ఏగుతుండొచ్చు, ఒక్కసారి 92 సంవత్సరం చూస్తుంటే దేశంలో 2 మీరున్నారు. మేము కూడా అధికారం మీదకి రావచ్చు. బ్రహ్మంగారే చెప్పిండు, అది అవినీతి రాజకీయం అయినాక, మతోన్మాదం అయినాక అంతిమంగా సమాంతర పాలన కమ్యూనిస్టు లేలునని బ్రహ్మంగారే చెప్పిండు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పింది అక్షర సత్యం అవుతుంది. కమ్యూనిస్టులు రాజ్యం ఏలుతారు,
అప్పుడు దేశంలో సమాంతర పాలన వస్తుంది, మీ పాపాలు పండుతాయి, నువ్వు జైలుకోక తప్పదు అని మరొకసారి ఫైనల్గా విజ్ఞప్తి అనుకో, డిమాండ్ అనుకో, బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గిస్తూ ప్రజల పక్షాన ఉండి కానీ అంబానీ ఆదాని నిన్ను కాపాడలేరు.